హాయ్ ఎవ్రీవన్, నేను హరిత. వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ హరిత వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు నాతో పాటు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపు మా చెల్లి ఎంగేజ్మెంట్ ఉంటే ఇవాళ నైటే నేను కోన్ అయితే పెట్టుకున్నాను. ఆ రోజు వ్లాగ్ అనమాట ఇదైతే. కోన్ పెట్టుకున్న తర్వాత ఒక 4 డేసే అలా ఉంటుందండి, ఇంకా ఎక్కువ కూడా ఉండట్లేదు. నేను ఆల్రెడీ పెళ్ళికి పెట్టుకున్నాను కదా, అదంతా పోయిందని చెప్పేసి మళ్ళీ కూడా పెట్టుకుంటున్నాను. అంత బాగా అవ్వట్లేదు అనమాట. అందుకని చెప్పేసి ఇలా చక్కెర వేసేసుకొని ఆ వాటర్ అయితే ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఏ ఫంక్షన్ వచ్చినా కూడా నేను కోన్ అంతగా పెట్టుకోను. కాకపోతే ఏంటంటే షాప్కి వెళ్తే అక్కడ కోన్ కనిపించిందని కొనుక్కొచ్చుకున్నాను అనమాట. ఇంకా అది పెళ్ళికి పెట్టుకున్న తర్వాత కాస్త మిగిలితే మళ్ళీ ఇవాళ అయితే పెట్టుకున్నాను. కోన్ ఏంటంటే పెట్టుకున్నప్పుడు బాగానే ఉంటుంది ఒక 2 డేస్ పాటు. తర్వాత నుంచి చెయ్యి అంతా చాలా చెండాలంగా కనిపిస్తుంది. అందుకని నేను అస్సలు పెట్టుకోనండి. ఇంకా ఎంగేజ్మెంట్కి వెళ్ళడానికి నేను ఇలా అయితే రెడీ అయ్యాను. అక్కడ వెళ్ళేసరికి కూడా చాలా టైం అయితే అయ్యింది. అందరు కూడా ఇలా పనులు అయితే చేస్తున్నారు. ఇక్కడ అమ్మనేమో ఇవి కాలుస్తూ ఉందన్నమాట. నేను కొన్ని బిట్స్ తీసాను, చాలా తక్కువ తీసాను అనమాట. ఒక షార్ట్ వీడియో పెడదాము అని చెప్పేసి అన్నీ కూడా దీనికి రివర్స్ తీసాను అనమాట. అందుకని చెప్పేసి కొన్ని మాత్రమే ఉంటే అవి మాత్రమే పెట్టాను. నేను ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా కొంచెం బిట్స్ మాత్రమే తీస్తాను. ఎందుకంటే అస్తమానం ఫోన్ పట్టుకొని ఉంటే బాగోదు కదా అంతమందిలో. అందుకని చెప్పేసి కొన్ని బిట్స్ మాత్రమే తీసి మీతో షేర్ చేస్తున్నాను. మా సైడ్ ఏంటంటే కాస్త సింపుల్గా ఎంగేజ్మెంట్ చేయాలి అంటే ఇలా ఇంటి దగ్గరే చేస్తారు. ఇంకా గ్రాండ్గా చేయాలి అంటే ఫంక్షన్ హాల్లో చేస్తారనమాట. ఇవాళ అయితే మా చెల్లి ఎంగేజ్మెంట్ అయితే చాలా సింపుల్గా చేశాము. ఇంకా ఇంట్లో వాళ్ళే వంటలు అయితే ప్రిపేర్ చేశారు. నేను ఎంగేజ్మెంట్ చూసుకొని వచ్చేసరికి కాస్త లేట్ అయింది. వస్తూ మొన్న ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా, ప్లాస్టిక్లో పెట్టే కన్నా విస్తరాకులో పెట్టడం చాలా మంచిది అని చెప్పేసి అవైతే అయిపోయినాయి అని చెప్పేసి మళ్ళీ అయితే ఒక కట్ట తెచ్చుకున్నాను అనమాట. చాలా బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులో ఏవి పెట్టినా కూడా మనము నైవేద్యాలు పెట్టేటప్పుడు వేడివేడిగా పెడతాం కదా, మనం ప్లాస్టిక్లో పెట్టామనుకోండి ఆ ప్లాస్టిక్ స్మెల్లే వస్తుంది. అందుకని చెప్పేసి నేను రెగ్యులర్గా ఇవైతే తెచ్చుకుంటాను. ఒక కప్ షేప్ లాగే ఉంటాయి, చాలా తక్కువ కాస్టే పడతాయండి. ఇది వచ్చేసి నాకు కట్ట 25 రూపీస్ అలా పడిందనమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా డిన్నర్ అంతా ప్రిపేర్ చేసేసుకొని మళ్ళీ నెక్స్ట్ డేకి ప్లాన్ అయితే చేసుకున్నాను. సబ్స్క్రైబ్.